సామేల్ రాజు గారు రండి, వచ్చి వెళ్ళిపోండి. కానీ ఉమ్మడి సామేల్ రాజు గారు వాళ్ళు లేరండి, వచ్చిన తర్వాత పిలుద్దాం. రెండో వారు చెల్లా సామేల్ రాజు గారు, దత్తగారు చెల్లా సామేల్ రాజు గారు, చెల్లా సామేల్ రాజు గారు వారు కూడా మన మధ్య లేరు అనుకుంటాను. వచ్చిన తర్వాత వస్తున్నారా? చెల్లా సామేల్ రాజు గారు, గుమ్మడి సామేల్ రాజు గారు, చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. అలాగే మన ట్రెజరర్ గారు కోట యేసేపు గారు వారిని కూడా ప్రేమతో వేదిక మీదకి పిలుస్తా ఉన్నాము. వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే మరొక సంఘ నాయకులు సలపూడి పుష్పరాజు గారు మన మధ్య ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అయ్యో అలాగే ప్రియులారా మన పిసిసి మెంబర్ గారు ప్రియులు కోట మోజస్ గారు వారు కూడా మన మధ్య ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. వెల్కమ్ సార్. అలాగే శ్రీల సమాజం వారు, శ్రీల సమాజం ప్రెసిడెంట్ అమ్మగారు ఇంజేటి విజయ్ గారు మన మధ్య ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. విజయ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ప్రేమతో కోరుతా ఉన్నాం. ఇంజేటి విజయ్ గారు, అలాగే వైస్ ప్రెసిడెంట్ అమ్మగారు ముప్పిరి రాణి గారు, వైస్ ప్రెసిడెంట్ శీల సమాజం ముప్పిరి రాణి గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. దయతో పైకి రావాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాం. అలాగే శీల సమాజం ట్రెజరర్ అమ్మగారు నలపర్తి లక్ష్మీ కుమార్ గారు వారిని కూడా ప్రేమతో పిలుస్తా ఉన్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే సబ్ ట్రెజరర్ గారు జాలిం సరోజిని గారు మన మధ్య ఉన్నారు. వారిని కూడా ప్రేమతో పైకి ఆహ్వానిస్తా ఉన్నాం. శ్రీల సమాజం అంతా బలంగా నడిపిస్తున్నటువంటి మా ఆత్మీయ తల్లి గారు పాసమ్మ గారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. దేవుని స్తోత్రం. కూర్చోండి, వెళ్ళిపోతుంది. అలాగే యూత్ వారు మరి మా సంఘానికి ఏ కార్యక్రమం వచ్చినా వెన్నెముకలాగా మనకు తోడుగా ఉంటూ సంఘ కార్యక్రమాలు చక్కబెడతా ఉన్నారు. యూత్ ప్రెసిడెంట్ అయ్య గారు బొంగ నిఖిల్ గారు వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం.
వైస్ ప్రెసిడెంట్ గారు, యూత్ వైస్ ప్రెసిడెంట్ గారు ఎల్లమెల్లి దినకర్ గారు, వారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. చప్పట్లు కొడదాం. అలాగే యూత్ సెక్రటరీ గారు కొంబత్తుల రాజ్ కుమార్ గారు, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. కొంబత్తుల రాజ్ కుమార్ గారు లేరని వచ్చే తర్వాత పిలుద్దాం. అలాగే జాయింట్ సెక్రటరీ గారు, యూత్ జాయింట్ సెక్రటరీ గారు దేవబరుకున సిరిన్ గారు, వారిని కూడా ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. దేవబరుకున సిరిన్ గారు, అలాగే యూత్ ట్రెజరర్ గారు యలమలి ఇస్మాయిల్ గారు, వారిని కూడా వేదిక మీదకి ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే నిశ్శబ్దంగా ఉందాం. ఈనాటి వర్తమానికులు, దైవాభిషేకం కలిగిన దైవజనులు బిషప్ జి అబ్నేగో గారు, ఏజీపీఎస్సి స్టేట్ సెక్రటరీ ప్రెసిడెంట్ గారు కొత్తపేట, దేవుడు మన మధ్యకు పంపించారు. ఈ కడవరి కాలంలో నీకు నాకు మనకు కావలసిన వర్తమానాలు తన సేవకుల ద్వారా మనకు అందించడానికి దేవుడు కృప చూపించారు. ఆ పక్షంగా బిషప్ జి అబేద్రేగో గారు మన మధ్యకు వచ్చారు. వారిని కూడా మర్యాదగా ప్రేమపూర్వకంగా వేదిక మీదకి రావాల్సిందిగా వారి ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. వచ్చి కాదు చప్పట్లు కొట్టండి. కానుకలకు కవర్లు కావాలనుకున్న వారు మన యూత్ వారిని అడిగితే తీసుకొచ్చి ఇస్తారు. అందరూ లేచి నిలబడినట్లయితే రండి ఉత్సాహించి పాడుదము. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 26వ కీర్తన పల్లవి చివరి చరణం పాడుకుని ఆరాధన జరుపుకుందాం. 26వ కీర్తన పల్లవి చివరి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, క్లుప్తారాధన జరుపుకుందాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్.
ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరించుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరించుము. ప్రభు మీతో నుండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. మనమందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణము మన విశ్వాస ప్రమాణముగా ఒప్పుకొందము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రియగు దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడు ప్రభు యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోకి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ జన్మన తిరిగి లేచి పరలోకములకు ఎక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాననియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. అలాగే నిలబడి 148వ సంకీర్తన ఉత్తర ప్రత్యక్ష రీతిలో మన బెంజమిన్ గారు చదివినిపిస్తారు. బెంజమిన్ రాజు గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు అద్భుతంగా ఆశ్చర్యంగా చివరి రోజు ఏర్పాటు చేయబడినటువంటి కీర్తన 148వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరితలో చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత నివాసములారా ఆయన స్తుతించుడి. సూర్య చంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. భూమి మీదనున్న మకరములారా అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. పర్వతములారా సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీద ఉన్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. అందరూ యెహోవా నామమును స్తుతించుదురు గాక. ఆయన నామం మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశముల పైగా ఉన్నది. అందరం కలిసి చదువుకుందాం. ఆయన తన ప్రజలకు ఒక సంఘమును హెచ్చించున్నాడు, అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేయని జనులకు ఇశ్రాయేలును ప్రఖ్యాతికరముగానున్నది. యెహోవాను స్తుతించుడి. పరిశుద్ధవాక్యం దేవుడు దీవించును. మన తండ్రి అయిన దేవుడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. ఇతర సంఘాల నుంచి వచ్చిన సంఘ పెద్దలు కానీ పిసిసి మెంబర్లు కానీ దయతో ఈ పక్కన వారి ప్రత్యేకమైన ఆసనాలు వేయబడ్డాయి. వారు వచ్చి వీటిలో కూర్చోవాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి కానుకలు పడుతూ ఉండగా కాకర కుమార్ గారు రండి ఒక మంచి పాట పాడి వినిపిస్తారు. వారు ఎప్పుడో ఫస్ట్ డే కోరారు, మరి ఇంతదాకా ఇవ్వటానికి అవకాశం లేకపోయింది. వారు పాట పాడుతుండగా కానుకలు పడదాం. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా,
గారు మంచి కీర్తన, మంచి పాట పాడి ప్రభులు వారి నామాన్ని మహిమపరిచారు. కుమార్ గారికి నా పక్షంగా, మన సంఘ పక్షంగా లైవ్ తీస్తూ ఉన్నారు. 3 రోజుల నుంచి చాలా శ్రమ పడుతూ ఉన్నారు. వారి సంఘ పక్షంగా వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. పట్టబడిన కానుక నిమిత్తము కేతా సత్యకుమార్ గారు ఉన్నారండి? ఉన్నారా? కేతా సత్యకుమార్ గారు వచ్చి ప్రార్థన చేయాలని వారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. రామా పైకి. మహాగణుడును మహోన్నతుడు అయిన యేసు ప్రభువా, దైవమా తండ్రి, యెహోవాను స్తుతించడం మంచిదని వాక్యం ద్వారా ఈ దినం మాట్లాడని తండ్రి వందనాలు ప్రభువా. ఇదిగో 2 దినములు ప్రభా, ఇదిగో మాతో ప్రభా ఆత్మీయత కలిగిన ఆత్మీయులను ప్రభా మా మధ్యకు తీసుకొచ్చావు తండ్రి. బోధకులను దేవా ఇంతవరకు ప్రభా ఇదిగో 5 మంది సేవకులను ద్వారా మాతో మాట్లాడిన దైవమా వందనాలు ప్రభా. దేవా ఇదిగో ఈ దినము ప్రభా 3వ దినము ఆఖరిగా ప్రభా ఇదిగో సేవకుల ద్వారా మాతో మాట్లాడనై ఉన్నావు తండ్రి వందనములు. అయ్యా యేసయ్యా, మేము విననై ఉన్న వాక్యము ఆత్మీయత కలిగి ఆత్మీయ శక్తిని, ఆత్మీయ బలాన్ని, ఆత్మీయ జ్ఞానాన్ని పొందుకున్న వారమై నిజముగా నిన్ను ప్రార్థించు భాగ్యాన్ని, సమయాన్ని మా అందరికీ అనుగ్రహించమని బతిమాలుకుంటున్నాను. యేసయ్యా, సేవకులను మరుగు చేసి యేసయ్యా నీవే మాతో మాట్లాడమని బతిమాలుకుంటున్నామయ్యా. అయ్యా ఇదిగో నీ కృపను బట్టి 3వ దినంలో ప్రభా ఎత్తబడిన కానుకలను బట్టి వందనాలు ప్రభా. యేసయ్యా ఇదిగో గుప్పలు విప్పి ప్రభా ఇదిగో నీకు ప్రభా కానుకగా ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభా హస్తమును ఆశీర్వదించి అభివృద్ధి చేయండి. ఇచ్చిన కానుకను ఆశీర్వదించి ప్రభా ఇదిగో ప్రభా నీ సన్నిధికి ప్రభా ఇదిగో ఈ కానుకను ప్రభా దోపార్పణగా అర్పిస్తుండగా ప్రభా ఈ కానుకను అంగీకరించి ప్రభా ఇచ్చిన బిడ్డలను మరింతగా ఆశీర్వదించి అభివృద్ధి చేయమని దయగల దేవుడా ఇదిగో ప్రభా ప్రార్థించున్న నేను మట్టిదాననయ్యా. ఆయన ఇచ్చిన ఈ సమయం బట్టి వందనములు చెల్లించుకుంటూ త్వరలో రానే ఉన్న మా తండ్రి ప్రభువైన యేసయ్య నామములో కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు చెల్లించుకుంటూ హృదయపూర్వకంగా అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన సత్యకుమార్ గారికి సంఘపక్షంగా శుభాలు తెలియజేస్తా ఉన్నాం. దొంగలింతురు, ఈ జనులందరూ నా యొద్ద దొంగలించి ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగయంతియు మీరు నా మందిరపు నీధిలో తీసుకొని రండి. దీన్ని తీసి మీరు నన్ను బోధించిన ఎడల నేను ఆకాశపు వాకిట్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కురిపించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. మీ పంటను తీవేయు పురుగును నేను గద్దించేదను, అవి మీ భూమి పంటను నాశనము చేయును. మీ ద్రాక్ష చెట్లు ఆకల ఫలములను రాక సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివాసముంతురు గనుక అన్యజనులందరూ మిమ్మును ధ్యానులందరూ సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహుగా గర్వమాటలను పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పిదమని మీరడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమని ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమి అనియు గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించి దుర్మార్గంగా వర్ధిల్లురని వారు సంరక్షణ బోధించెదరనియు మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామము సన్మరించుని ఉండు వారికి జ్ఞాపకార్థము ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. నేను నియమింపబడిన దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపదమును ఉందురు. తండ్రి తన్ను సేవించి కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అప్పుడు నీతిగల వారెవ్వరో దుర్మార్గులెవ్వరో దేవుని సేవించు వారెవ్వరో ఆయనను సేవించిన వారెవ్వరో మీరు తిరిగి కనుగొందురు. చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ. మరి
వాక్యం చదివి వినిపించినటువంటి సారానికి సంఘపక్షంగా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్య భాగంకి వెళ్ళే ముందుగా తబిత గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసి. మహాపరిషుతుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసయ్య మీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. గడిచిన 2023 ఉపవాస దినములు మొదలుకొని ఈ 2024 ఉపవాస దినముల వరకు ప్రభా మమ్మలమైన మీ బిడ్డలందరినీ క్షేమంగాను సజీవంగాను మీ రెక్కల కింద భద్రపరచుకొని మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ముందుగా ప్రభా సంఘము చేసిన ప్రార్థన వల్ల ప్రభా వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని నన్ను చక్కటి వాతావరణాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన నీవు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు. ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా నా యొద్దకు రమ్మంటున్నావు తండ్రి. అటు ఉపవాస ప్రార్థనలు ప్రభా నాయన 3 రోజులు ముగింపులో ఉన్నాం తండ్రి. ఈ 3 రోజులు ప్రభా నేనెంతగానో అద్భుతంగా ఆశ్చర్యముగా ప్రభా మీరు జరిగించుకున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ముగింపులో ఉన్నాం తండ్రి. నాయన మా మధ్యకు నాయన నడిపించిన సేవకుల్ని ప్రభా క్షేమంగా నడిపించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన నీ కుమారుడు ప్రభా వాక్యమును బోధించుచుండగా ప్రభా విన్న వాక్యమును వ్యర్థముగా విడిచిపెట్టకుండా నాయన వినగల చెవి, గ్రహించే మనస్సు, ధ్యానించే హృదయము ప్రభా మా అందరికీ దయచేయమని అడుచున్నాం ప్రభా. విన్న వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టకుండా మా హృదయంలో ఫలించుకునే భాగ్యాన్ని దయచేయమని అడుచున్నాం. నేను మా పరిశుద్ధ పేతురు రోదన సంఘాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం తండ్రి. నాయన మా గురుమండల అధ్యక్షులు ప్రభా అగస్టీన్ అయ్య గారి కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఇమానియేల్ గారి కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. పెద్దల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. స్త్రీల సమాజమును, సండే స్కూల్ బాలబాలికలను, యవన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేను ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క దైవ సేవకుల్ని ప్రభా మీ ఆత్మ స్వాధీనంలో నడిపిస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా చంటి బిడ్డలు మొదలుకొని ప్రభా వృద్ధుల వరకు మీ కృప, మీ క్షేమను దయచేయమని ప్రభా మా ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ నేను నీ కుమారులో నాయన మీరే ఉండి నాయన నాతోనూ మాతోనూ ప్రభా గూఢమైన వాక్యాన్ని ప్రభా నేను గూఢమైన మర్మాలను నాయన మాతో పంచుతున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కాంపౌండ్ చుట్టూ మీ పరిశుద్ధాత్మ కంచెను ఉంచుతున్నందుకు మీ నామాన్ని స్తుతిస్తూ, మహింపరుస్తూ, గణపరుస్తూ అల్పురాలైన నా చిన్ని దీన ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ శ్రేష్టమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమును బట్టి బహుమిక్కిలి వినయంగా బ్రతిమలాడుకుని వేడుకొని అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ గారు మన మధ్యకు ఉన్నారు. వారిని కూడా ప్రేమతో వేదిక మీదకి మరి ఆహ్వానిస్తా ఉన్నాం. మరి చాలా ప్రాముఖ్యమైన సమయం. 5 కూటాల్లో చక్కటి వర్తమానాన్ని విన్నాం. 6వ కూటంలో మన ప్రియులు జి అబెద్ గారు మన మధ్యన వచ్చారు. సుదీర్ఘ ప్రాంతం నుంచి మన దగ్గరికి చక్కటి వర్తమానం అందిస్తూ ఆ యొక్క ఆత్మీయంగా నడిపిస్తూ ఉండగా మనమందరము మన బిడ్డలను జాగ్రత్తగా పెట్టుకుని శ్రద్ధగా వాక్యం విని దేవుని యొక్క ఆశీస్సులు పొందాలని ప్రేమతో మనం చేస్తూ సమయాన్ని ఆయనకు అప్పచెప్తాం. అందరూ తప్పట్లతో ఆయన ఆహ్వానిద్దాం.